హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విలేజ్లో నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. మీకు ఆల్రెడీ కిందటి వ్లాగ్లో షేర్ చేశాను కదా. సంక్రాంతి పండుగ వచ్చేసింది, ఇంకా ఆగే ప్రసక్తే లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి. అంటే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటా వీడియో అయితే చేశాను కదా, అందులో షేర్ చేశాను కదా. సో ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇక్కడ నేను వాకిలు అయితే ఊడుస్తున్నాను అనమాట. మనకి ఎక్కడున్న పనులు అయితే తప్పవులేండి. అంటే మార్నింగ్ టైం అంత పనులు అయితే ఏముండవు, ఎందుకంటే మ్యాక్సిమం మా అమ్మాయి చేసేస్తుంది. ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కానీ, లంచ్లోకి ప్రిపేర్ చేయడం, ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. అది కూడా కుకింగ్కి సంబంధించినవి ఉంటాయండి. రిమైనింగ్ బయట పనులు ఏమీ ఉండవు అనమాట. సో ఈవినింగ్ టైం అంటారా, పాపం పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు కదా. సో పనులు చేయకుండా నేను ఉండలేను. కంపల్సరీ అమ్మకి వెళ్తే మాత్రం ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉంటాను. మళ్ళీ అమ్మ ఉంటే నాకు అసలు చేయాలనిపించదండి. అమ్మ లేకపోతే మాత్రం డెఫినెట్లీ అన్ని పనులు చేసేస్తాను. అమ్మ ఉంటే మాత్రం అసలు చేయాలనిపించదు, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళు అయితే పొలం వెళ్ళారు. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైం ఇంకా అలా వాకిలు అయితే ఊడ్చేస్తూ ఉన్నాను. సో విలేజ్లో కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఊడ్చి ఈవినింగ్ టైం ముగ్గులు వేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంటి ముందు కొంచెం నీళ్ళు జల్లేసి చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తామన్నమాట. అంటే ఈవినింగ్ వేసుకునే ముగ్గులు ఉంటాయి కదా, అలాగా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాము. బట్ ఇక్కడ ప్రజెంట్ మేమైతే ఏం వేయట్లేదులేండి. సో ఇంకా అలా వాకిలు వచ్చేసి ఇదిగోండి, ఇంకా సావిడి దగ్గరికి అయితే వచ్చానమాట. అంటే పిల్లలు పడుకున్నారు. యాక్చువల్లీ అప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అయి ఉంటుంది. అప్పుడు పడుకున్నారు అనమాట పిల్లలు. డే మొత్తం కూడా ఇదిగోండి ఇక్కడ సావిడి దగ్గర ఆడి ఆడి ఈవినింగ్ 5కి అలా పడుకున్నారు. సో ఇంకా నాకు బోరింగ్గా అనిపించింది, పనులు అయిపోయాయి. బోరింగ్గా అనిపించి ఇంకా ఇక్కడ నాన్న గడ్డిబాం వేస్తున్నారని సావిడి దగ్గరికి అయితే వచ్చాను. వింటున్నారు కదా చిలకల సౌండ్. విలేజ్ అంటేనే అదబ్బా, చిలకల సౌండ్, పిచ్చుకలని చాలా చాలా బాగుంటుంది కదా. కోల్డ్, సో చాలా చాలా బాగుంటుంది. సో మీలో ఎంతమందికి విలేజ్ లైఫ్ ఇష్టమో నాకైతే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇంక ఇక్కడ నాన్న గడ్డివాం వేస్తున్నారు అనమాట. ఇంకా గడివాం అంటే అందరికీ తెలిసే ఉంటుందిలేండి. మ్యాక్సిమం విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది. అంటే ఈ సంక్రాంతి టైంలోనే కదా మనకి రైస్ అదంతా కూడా కట్ చేసేది. రైస్ కట్ చేసిన తర్వాత, అంటే వరి కట్ చేసిన తర్వాత మనకి ఇలా గడ్డిలాగా వస్తుంది. ఇంకా దాన్ని ఇలా మోపుల్లాగా కట్టేసి అలాగా ఒక గడ్డివాం లాగా వేస్తారనమాట. ఇంకా అది గేదెలకి మేతలాగా వేస్తారు. సో అది ఇంకా అక్కడ నాన్న అయితే గడ్డివాం వేస్తూ ఉన్నారు. ఇంకా నానమ్మ ఇక్కడ ఏదో రుబ్బుతుందని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. నాయనమ్మ గొడ్డకాయ రుబ్బుతుంది. తౌడు తెచ్చాడుగా, అట్లు పోసుకుంటావా? అట్లు తెచ్చాడు. ఈ శుభ్రం బాగు చేసి నచ్చి ఈసిరే చేస్తలే అద్దలో బాగానే ఉంది. ఇది బాగుంది అంటే పుస్తకం వేసుకుంటారని వాడరు. పెసరట్లు పోసుకుంటాము. ఇది ఎండబెట్టి విసిరిపోవాలి. అవి బద్దలు ముక్కు వాసన వస్తున్నాయా, పుచ్చు వాసన వస్తున్నాయా? అది పుచ్చు వాసన. ఏమన్నా మట్టి టేస్ట్లో ఉన్నాయి, మట్టి వాసనగా ఉండే. ఇంక ఇక్కడ మా నానమ్మ పెసలు రుబ్బుతుందండి. అంటే దోశలు వేసుకోవడానికి కాదు, గేదెలకు వేయడానికి అనమాట. యాక్చువల్లీ గేదెలకు వేసే తౌడు అయిపోయింది. సో ఇంకా పాలు ఇవ్వవేమో అని చెప్పేసి మార్నింగ్ పెసలు అయితే నానబోసింది అనమాట. నానబోసి ఇంకా ఈవినింగ్ టైము ఇలాగా రుబ్బుతుంది అనమాట. అంటే అవి పాడైపోయిన పెసలులేండి. తౌడైతే తీసుకొచ్చారు నాన్న, కానీ ఇంకా నానబోసాను కదా అని చెప్పేసి ఇంకా రుబ్బుతుంది అనమాట.
మా నానమ్మ స్టిల్ ఇప్పటికి కూడా రోట్లోనే రుబ్బుకుంటుందండి. ఏమన్నా పచ్చళ్ళు కానీ లేదంటే దోసకు కానీ ఇడ్లీకి కానీ పిండి రుబ్బుకోవాలంటే ఈ రోట్లోనే రుబ్బుకుంటుందన్నమాట. అలాగే పక్కన కట్టెల పొయ్యి ఉంది కదా, కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటుంది. నానమ్మకి గ్యాస్ మెయింటైన్ చేయడం కానీ లేదంటే ఈ మిక్సీ మెయింటైన్ చేయడం ఇవన్నీ కొంచెం భయం అనమాట. వెనకటి వాళ్ళు కదా, సో తనకేంటంటే ఇప్పటికి కూడా భయమే. నేర్పిస్తా అన్న కూడా నేర్చుకోదు. సో ఇంకా అలా తనైతే పప్పు రుబ్బుతూ ఉంది. ఇంకా ఇదిగోండి వచ్చేసి నానమ్మకున్న కోళ్ళు అనమాట. కొంచెం అలా గింజలు వేస్తే ఇంకా అవి తింటూ ఉన్నాయన్నమాట. సో అదండి, ఇంకా అలా అలా అన్నీ కూడా పెత్తనాలు చేసుకొని ఫైనల్గా ఇంటికి వచ్చేసాను అనమాట. మా పిల్లలు ఇంకా అప్పటికి లెగవలేదు. అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు పొలం నుండి కూడా. సో ఇంక ఇక్కడైతే టీ పెడుతున్నాను, పక్కన అయితే రైస్ ఉడుకుతూ ఉంది. ఇక్కడ టీ టైం వచ్చేసి ఈవినింగ్ టైం అండి, 7 అలా తాగుతాం అనమాట. 6:30కి 7కి అలా తాగుతాము. యాక్చువల్గా అయితే ఈవినింగ్ టైం 4:30కి 5కి అలా తాగుతాం కదా, బట్ ఇక్కడ ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఇంతే తాగుతాము. అమ్మ వాళ్ళ గేదెలు ఉన్నాయి కదా, సో ఈవినింగ్ టైం పాలు తీసిన తర్వాత ఫ్రెష్గా అప్పుడు 7కి 7:30కి ఆ టైంలో టీ పెట్టుకొని తాగుతాం అనమాట. సో అది ఇంకా అక్కడ టీ అయితే పెట్టేశాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి మునక్కాయ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. సో ఇవిగోండి మునక్కాయలు మొన్న నేను వస్తూ తీసుకొచ్చాను అనమాట. మునగ చెట్టు ఉంది కదా మాకు. సో ఇంకా అక్కడ నుంచి వస్తూ మునక్కాయలు అయితే తీసుకొచ్చాను అనమాట. అంటే నేను వచ్చేసి సాటర్డే వచ్చానండి. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి వాస్విక్ హాలిడేస్ అయితే సాటర్డేనే వచ్చేసామన్నమాట. అంటే చెప్పాను కదా, మా హస్బెండ్ 2 డేస్ వరకు నాకు తీసుకెళ్ళడం కుదరదు అన్నారని. ఎందుకు మళ్ళీ 2 డేస్ హాలిడేస్ వేస్ట్ చేసుకోవడం, నాకు అసలే 10-15 రోజులు ఉంటేనే కానీ ఉన్నట్లు ఉండదన్నమాట. ఎందుకు 2 డేస్ హాలిడేస్ వేస్ట్ చేసుకోవడం అని ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూనే వాడు వచ్చిన తర్వాత ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయి వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మండే రోజు ఈవినింగ్ టైం వ్లాగు అనుకోకుండా షూట్ చేస్తున్నాను అనమాట. ఎందుకో సడన్గా షూట్ చేయాలనిపించింది. అందులో మా పిల్లలు కూడా పడుకున్నారు కదా, సో ఒక చిన్న వ్లాగ్ షూట్ చేద్దాంలే విలేజ్లో అని చెప్పేసి ఇంకా అలాగా వెంటనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో అది ఇంక అక్కడ డికాషన్ మరిగిన తర్వాత పాలైతే పోసేసానండి. ఇంక ఇక్కడ అయితే చెప్పాను కదా నైట్ డిన్నర్లోకి మునక్కాయ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానని. సో దానికోసం అక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా టీ బాగా మరిగిన తర్వాత ఇంకా గ్లాసుల్లో కూడా పోసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అమ్మని చేయమని చాలా రిక్వెస్ట్ చేశాను అనమాట. నువ్వు చెయ్యమ్మా, నీ స్టైల్లో నువ్వు చూయించు, ఎప్పుడు నేనే కనిపిస్తే వాళ్ళకి కూడా బోరింగ్ అనిపిస్తుంది మన సబ్స్క్రైబర్స్కి, నువ్వు చెయ్యమ్మా అని చెప్పేసి అడిగితే అమ్మ రివర్స్లో నన్ను రిక్వెస్ట్ చేసింది అనమాట. నువ్వే చెయ్యి అని చెప్పేసి. అంటే కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉందండి అమ్మకి. అంటే పొలం వెళ్తారు కదా, సో వాళ్ళకి ఇప్పటికి కూడా డ్రింక్స్ అయితే పోస్తున్నారు అనమాట. మరి నువ్వు తాక్కోకుండా ఉండొచ్చుగా అంటే, పోస్తున్నప్పుడు తాక్కుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అంటుంది. సో ఇంకా అలా కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. సో ఇంకా వచ్చి రాగానే బాగా పని చేస్తుంటారు కదా, పడుకుంటుంది అనమాట. అంతే కదా, ఎవరమైనా సరే బాగా పని చేస్తే కొంచెం బాడీ పెయిన్స్ లాగా అనిపించి పడుకోవాలనిపిస్తుంది. అందులో నా అమ్మకి ఇంకా కోల్డ్ అండ్ కాఫ్ ఉంది కాబట్టి ఇంకా అలా పడుకుండిపోతుంది. రివర్స్లో నన్ను రిక్వెస్ట్ చేసిందని చెప్పేసి ఇంక ఇవాళ కూడా నేనే చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేనే చేస్తాను, బట్ వీడియో కోసం అమ్మని చేయమన్నాను అనమాట. కానీ ఇక అమ్మ చేయనని చెప్పింది. సో ఇంకా అలా నేనే చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళకి టీ ఇచ్చేసాను, నేను కూడా టీ తాగేస్తూ ఉన్నాను. సో కర్రీ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. మునక్కాయ చికెన్ కర్రీ ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము చేసుకుంటూ ఉంటాము. మా ఇంటి దగ్గర అసలు ఎప్పుడు చేయలేదు నేను. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం చేసుకుంటూనే ఉంటామన్నమాట ఫ్రీక్వెంట్గా. ఎందుకంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనకి ఈ కర్రీలో ఏంటి అంటే మునక్కాయ ముక్కలు కూడా చికెన్ టేస్ట్లోనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చికెన్తో పాటు కుక్ అవుతుంది కదా, సో దీని ఫ్లేవర్స్ దానికి, దాని ఫ్లేవర్స్ దీనికి, రెండు కూడా కంబైన్ అయిపోయి మునక్కాయ ముక్క కూడా చికెన్ టేస్ట్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట కర్రీ అయితే. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ లీఫ్, అలాగే ఒక 2 లవంగాలు, వాటి నుంచి దాల్చిన చెక్క వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ ఇదిగోండి బాగా బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత 1 ఫుల్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి చికెన్ ఒక 300 గ్రామ్స్ అలా ఉంటుంది. యాక్చువల్గా ఇది సండే రోజు తెచ్చుకున్న చికెన్ అనమాట. పిల్లలు ఏంటంటే కొంచెం చికెన్ ఉంటే ఒక ముద్ద లోపలికి వెళ్తుందండి, సో అందుకని కొంచెం తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట, ఎప్పుడైనా చేద్దాంలే అని చెప్పేసి. సో ఇంకా మండే రోజు చేసేస్తూ ఉన్నాను. సో చికెన్ వేసేసి, చికెన్ అయితే కొంచెం సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాను అంతే. అంటే సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట. సో ఇంకా చికెన్ వేసేసి ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి కుక్ చేసుకోండి. అంటే చికెన్లో
లోంచి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలా చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇదిగోండి మునక్కాయ ముక్కలు అయితే వేసుకున్నాను. మునక్కాయ ముక్కలు స్టార్టింగ్ లోనే వేస్తే అంటే సాఫ్ట్ గా కుక్ అయిపోయి ఏ పార్ట్ కా పాటు సపరేట్ అయిపోతుంది. సో అందుకని చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకున్నాం అనుకోండి, సపరేట్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా బాగుంటాయి అనమాట. సో ఇంకా ఆ తర్వాత టేస్ట్ కి సరిపడా కారము, అమ్మ కారం వేస్తూనే ఉంది. అంటే షన్విక్ గారు లేచాడు అనమాట ఆ టైంలో. సో ఇంకా ఏడుస్తున్నాడు, నువ్వు రామా అంటే ఇంకప్పుడు అమ్మ వచ్చింది అనమాట. సో కారం వేసింది. పాపం మా పిల్లలకి కొంచెం స్పైస్ అనిపించింది. అమ్మ వాళ్ళు కారం కొంచెం ఎక్కువ తింటారు అనమాట. అంటే అమ్మ వాళ్ళు మేము ఈక్వల్ గానే తింటాం, కానీ మేము పిల్లల కోసమని తగ్గించాము అనమాట కొంచెము. సో ఇంకా మా పిల్లలకి అయితే కొంచెం స్పైసీగా అనిపించింది. సో కారం వేసేసి తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసి బాగా కుక్ అవ్వాలన్నమాట. అంటే మునక్కాయ ముక్క చికెన్ రెండు కూడా బాగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా కొంచెం ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాము. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలన్నమాట. ఇంకా సాల్ట్ కొంచెం తగ్గింది. మా షన్నుగాడు నాకు కూడా పోయి అని చెప్పేసి గోల్ చేస్తుంటే వాడికి కూడా కొంచెం అలా టేస్ట్ చూపించాను అనమాట. సో ఇంకా సాల్ట్ కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నామండి. అంతే సింపుల్గా మునక్కాయ చికెన్ కర్రీ రెడీ. నిజంగా అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలో, ఇంకా కోల్డ్ అండ్ కఫ్ చేసినప్పుడు అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇన్ కేస్ ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. దీనిలో మునక్కాయ ముక్క కూడా చెప్పాను కదా చికెన్ టేస్ట్లో అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరికన్నా తెలియకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. సో ఇంకా అలా పిల్లలకి అలాగే నాకు ఇద్దరికి కూడా పెట్టుకెళ్తున్నాను. ఇద్దరం కూడా తినేసాము. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఇదిగోండి వింటర్ కదా, సో అందుకని చెప్పేసి చలి కాచుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ మాకు గీజర్లు అలాగే ఇంకా హీటర్లు ఏమి లేవు. సో కట్టెల పొయ్యి మీదే నీళ్ళు అయితే కాచుకోవాలన్నమాట. చలి కాచుకున్న తర్వాత యాజ్ యూజువల్గా వాకింగ్ కూడా చేశాలండి. సో నిజంగా విలేజ్లో వింటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మెమొరీస్ ఎన్నో కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీలో ఎంతమందికి ఈ విలేజ్లో వింటర్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఇష్టమో తప్పకుండా నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టము. మా వాస్విక అలాగే నేను ఇద్దరం కూడా కూర్చున్నాము. ఇంకా వాడేనమాట ఒక చిన్న క్లిప్పింగ్ షూట్ చేయమ్మా అంటే అలా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేస్తున్నాడు. చెప్పాను కదా 6:30 వరకు 6:45 వరకు పడుకున్నారండి. ఇంకా నిద్ర రావట్లేదని నాతో పాటు ఇలా కొంచెం సేపు పొయ్యి దగ్గర కూర్చొని వాకింగ్ చేశాడు అనమాట. సో అది నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా. సో ఇంకా ఇంతేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.